ఆ సాధన చేయడానికైనా ఆ కింద నుంచి మొదలుపెట్టి బయటకు వెళ్ళే రంగంలో ఈ మతాలు వేరైనా కానీ మార్గం ఒకటి అన్నది వెళ్తూ ఉంటాం. అదే ఈ కర్మ ఏమని చెప్తుందంటే, మాటలలో నుంచి మరుగు మాటలు చెప్పుడు కష్టం, ఇంద్రియాలాటము మనం మానసిక రంధ్ర మధోముఖమందున్నది, మానసిక రంధ్ర మధోముఖమందున్నది. ఆ మాటను నష్టము నేలబెట్టి స్వర్గం దాటను పోవడవచ్చు. ఆ చోట సుషుమ్నలో వెలుగు చూచుచు చూడుకు నిన్ను తీసుకుని. దాంట్లో భగవంతుని చేస్తున్న మార్గం ఈ భౌతిక శరీరంలోకి లేదు, నీ సూక్ష్మ శరీరంలోకి లేదు, నీలో ఉన్న కారణ శరీరం నీ ఆలోచన ప్రపంచంలో ఉంటుంది. సుషుమ్నానికి భౌతికంగా లేదు, అది అభౌతికంగా ఉంది. అందులో ప్రయాణించి అక్కడ తీసుకోవడానికి అది చెప్పడం కాకుండా అది శిష్యుడికి ఆ తాళం నడిపించి ఆ కొండని శక్తి ప్రభావం, ఆ సైతం ప్రభావం నుంచి అధిగమించి తనంతటి వారిని చేసి సాయంత్రం నుంచి నిరూపించి గురువంతుడు వారు చేసినటువంటి ప్రాణ వ్యక్తిత్వాలు ఈ పీఠాధిపతులు. సూర్యుడు ఒకడున్నాడు ఆకాశంలో. జపాన్లో చూసినట్టయితే అస్తమిస్తున్నట్టు కనిపిస్తాడు. హిందూ దేశంలో చూసినట్టయితే మన భారతదేశంలో పైన నాకు తలపై ఉన్నట్టు కనిపిస్తాడు. ఇంగ్లాండ్లో చూసినట్టయితే అప్పుడే ఉదయించినట్టు కనిపిస్తాడు సూర్యుడు అప్పుడే. కానీ తేడా మనకు ఎందుకు కనిపిస్తాడంటే తిరుగుతున్న భూమి కాలం, ఈ కాలం అనేది సృష్టిని అంతటినీ తన గుప్పిట్లో పట్టుకుని ఆ కథం రాష్ట్రాలతో శాసిస్తూ ఆ కోణంలో మన భూమి చూసుకుంటూ అదే సూర్యుడు ఉదయిస్తూ నిట్ట మధ్యాహ్నం ప్రజ్వలిస్తూ సాయంత్రం అస్తమిస్తూ కనిపిస్తాడు. ఇంతమంది పీఠాధిపతులు లేదు, ఉన్నది ఒకటే ఆ పరబ్రహ్మ స్వరూపం, అది ఆరుని జ్యోతి. కాలగమనంలో కాలాన్ని కళాదారు పెట్టి మనం చూసినప్పుడు ఈ పీఠాధిపతి కాలం ఎంత అనుకుంటున్నాం, ఈ పీఠాధిపతి ఈ పేరు అనుకుంటున్నాం, అక్కడేమో ఉదయిస్తున్న సూర్యుడు అనుకుంటున్నాం, అక్కడ అస్తమిస్తున్న సూర్యుడు అనుకుంటున్నాం, వీటినేమో మదీం కపిక్షాగా అనుకుంటున్నాం, వాళ్ళనేమో ఉగ్రాలిషాగా అనుకుంటున్నాం. కానీ ఆ ఉండే జ్యోతి స్వరూపం ఒకటే. అది తరతరాలకి ప్రతి తరంలోనూ కూడా ప్రవక్త యొక్క అవతార యొక్క అవసరం ఉంది. ఎందుకంటే శ్రీరాముడికి కానీ శ్రీకృష్ణుడికి కానీ ఆంజనేయుడికి కానీ అర్జునుడికి కానీ గీత కానీ వేదాంత సార్ చెప్పడంతో పనిపోలేదు. మమ్మల్ని తిరిగి ఈ లోకాల నుంచి ఈ జనజన్మ నుంచి శాశ్వతత్వాన్ని తీసుకెళ్ళు అని శోకిస్తున్నటువంటి ఆత్మలు, తపన పడుతున్న ఆత్మలు తల తలంలోనే ఉన్నాయి. వారికి ఇది సామాన్యంగా సాధ్యం కాదు. ఆ కుండలిని శక్తిని కానీ, ఈ సైతాన్ని కానీ, ఈ మాయని కానీ, ఈ భ్రాంతిని కానీ దాటుకుని అక్కడికి వెళ్దాం. అది తెలిసిన సద్గురువుకే సాధ్యం. ఆ తెలిసిన సద్గురు మన వీళ్ళంటారు. వారిని సేవించి తమను ఆ శాశ్వతత్వమైనటువంటి జన్మరహించాలని చెప్పి తరిస్తారని భావిస్తూ స్వామి చక్కని ప్రసంగం చేస్తున్న ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అమృతపూర్వమైన స్వామి ప్రసంగం ఉంటుంది. స్వామి ప్రసంగం నోట వేలు పెట్టినా కరబడేదేమి, నోట వేలు పెట్టినా కరబడేదేమి, ఎంత వింత ఇది తానెరుగడయా బామా, ఎంత వింత ఇది తానెరుగడ బామా, ఏమి
ఇది ఆశ్రయమందేమో చింతకు చేరితే ఏమని అడిగేము ఏ వింతలో వింతలో పలికేను స్వామి చెంతకు వచ్చి వింతలో పలికేను స్వామి చెంతకు వచ్చి దండము పెట్టినా ఏమని అడిగేను దండము పెట్టినా ఏమని అడిగేను ఏమింతలో ఇది ఆశ్రయమందేమో చెంతకు చేరితే ఏమని అడిగేవు ఏమింతలో ఏమి ఎరుగడతాను నరుడు కాడేవాడు మాయా మంతుడే మంగాచువాడే బహుగాచువాడే ఏమి వింతలో ఇది ఆశ్రయమందేమో చెంతకు చేరితే ఏమని అడిగేవు ఏమి వింతలో చక్కని కీర్తన ఆశించిన భాగవత ధన్యవాదాలు. ఇప్పుడు స్వామి ప్రసంగం అందరూ స్విచ్ ఎవరికైనా సెల్ ఫోన్ పెట్టి అసలు స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా ప్రయత్నం సైలెంట్గా పెట్టుకోవాలి. మనకి ఎవరు మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో మన గురుగారి ప్రసంగాన్ని మనసావాత కర్మణ నిశ్శబ్దంగా ఉండి ఆచరించాలి. సప్తమ పీఠాధిపతి విశేష సద్గురువర్యుల యొక్క 107వ మత ప్రతినిధి శ్రీ ఎండి రఫీక్ గారు, క్రైస్తవ మత ప్రతినిధిగా జె విజయ్ కుమార్ గారు, బౌద్ధ మత ప్రతినిధిగా నరసింహమూర్తి గారు, జైన మత ప్రతినిధిగా మహావీర్ మోహన్లాల్ సంఘవి గారు, సిక్కు మత ప్రతినిధిగా ధర్మసింగ్ క్రాంతి గారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను వారి వారి మత ధర్మాల్లో ఉండేటువంటి విషయాలను క్రోడీకరిస్తూ ఇతర ధర్మాలలో ఉండేటువంటి అంశాలతో సమన్వయపరుస్తూ చక్కని
ప్రబోధాత్మకమైనటువంటి సందేశాన్ని ప్రసాదించినటువంటి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, పత్రికా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంతులు. ఈ రోజున మనం పవిత్రమూర్తి, మహనీయుడు, మహర్షి, మహోన్నత యోగి, జ్ఞాని అయినటువంటి హుసేన్ షా సద్గురువర్యుల యొక్క జన్మదినోత్సవం. ప్రతి మహాపురుషుడు కారణజన్ముడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవతార రూపంలో, ప్రవక్తల రూపంలో, యోగుల రూపంలో వారిని కారణజన్ములు అనేటువంటి విషయంగా మనం సద్బోధన రూపంలో మనం చెప్పుకుంటుంటాం. ఈ విధంగా ఆయా కాలంలో ఆయా అవతారులు అంటే జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుండొక దివ్య వ్యక్తిని పంపును, యుగ యుగములకు అతడే ఆ సగుణాత్మకుడైన సారసాక్షుడు కంటే. ఒక యుగంలో ఒక అవతారి, ఒక ప్రవక్త, ఒక తాత్వికుడు, ఒక యోగి అవతరించి అమూల్యమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదించడం జరిగింది. ఆ ప్రసాదించినటువంటి ధర్మం, జ్ఞానం ఆనాటి కాలంలో, ఆనాటి యుగంలో ఉన్నటువంటి మానవాళి అనుసరించి, ఆచరించి అది ఒక ధర్మంగా, ఒక జ్ఞానంగా, ఒక మత స్వరూపంగా పరిణామం చెంది ఈనాడు మనకి 7 మతాలుగా విభజన చెంది ఈనాడు మన ప్రపంచంలో ముఖ్యమైనటువంటి 7 మతాలుగా ప్రబోధింపబడి ఆయా అవతారాలు ప్రబోధింపబడి మతాలుగా మనం గుర్తించుకుంటున్నాము. మరి అన్ని మతాల్లో చెప్పినటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని క్రోడీకరించుకున్నట్లయితే మానవుడు ధర్మంగా, జ్ఞానంగా భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను, ఈ మనుగడను సద్వినియోగపరుచుకొని ఆ భగవంతుని సన్నిధానానికి చేరటానికే ఈ మతాల్లో ఈ యోగులు, ప్రవక్తలు, తాత్వికులు ప్రబోధ దూరమైనటువంటి తేజస్సు నుండి ఆయా రూపాలు అవతరించి అమూల్యమైనటువంటి ఆయా ప్రవక్తలు, యోగులు, తాత్వికులు అవతారులుగా ఈనాడు మనకి మానవ ధర్మాన్ని, జ్ఞానాన్ని మనకు ప్రసాదించి మనకు నడవడిక నేర్పారు. పుట్టినటువంటి బిడ్డకు తల్లి ఒక మాతృమూర్తిగా, భగవత్స్వరూపిగా ఉండి ఈ నడవడికను ఏ విధంగా అయితే నేర్పుతుందో అదే విధంగా మనం భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మ, ఆ భగవంతుడు ఆయా అవతారుల్ని ఈ యొక్క సృష్టిలో ప్రవేశపెట్టి మనకు మానవ నడవడికను మనకు నేర్పడం జరిగింది. ధర్మం రూపంలో, జ్ఞానం రూపంలో. తల్లి పుట్టినటువంటి బిడ్డకు ఏ విధంగా ఆధారంగా ఉందో నడవడిక విషయంలో, అదేవిధంగా మానవ నడవడికకు ఆయా భగవంతుడు ప్రసాదించినటువంటి అవతారులు మనకి ఆ నడవడిక మనకు నేర్పుతున్నారు. ఆ నడవడికే మనం నేర్చుకున్నట్లయితే మనం చక్కని అడుగులు వేస్తూ ఆ భగవంతుని గమ్యానికి చేరుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మన నడవడిక తప్పినప్పుడు మనలో అధర్మం, అశాంతి, ఆందోళన, అలజడి, హింస, తీవ్రవాదం, ద్వేషం అన్ని సమస్తమైనటువంటి విషయాలన్నీ మనలో ఎక్కడి మనం ఒకరినొకరు తప్పుడు అడుగులు వేసుకుని ఒకరినొకరు హింసించుకుంటూ మానవ మారణ హోమాన్ని సృష్టించుకుని మన జీవితాన్ని వ్యర్థం చేసుకుని మన భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితానికి ఫలితం లేకుండా రారాజుల పోవు ఈశ్వర రాజ్యం ఒక్కటే,
మిగలగలదు అని చెప్తున్నారు తత్వవేత్త. అంటే మతాలు పోయినప్పటికీ, మతవాదములన్నీ పోయినప్పటికీ జ్ఞానం ఒక్కటే ఆదర్శమై మిగులుతుంది. అంటే జ్ఞానం అనేటువంటిది ఎక్కడుంది అన్నప్పుడు భగవంతుడు ప్రసాదించినటువంటిదే జ్ఞానము. అది ఈశ్వరవాణి. ఆ ఈశ్వరవాణి ప్రవక్త రూపంలో ఖురానుగా ప్రకటింపబడింది. క్రీస్తు భగవాని నోట బైబిల్గా ప్రకటింపబడింది. కృష్ణ భగవాని నోట భగవద్గీతగా ప్రకటింపబడింది. ఈ విధంగా ఆ ఈశ్వరవాణి ఈశ్వరవాణి అనేటువంటి జ్ఞానము మానవాళికి ధర్మంగా, జ్ఞానంగా ప్రబోధింపబడింది. అటువంటి అమూల్యమైనటువంటి ధర్మాన్ని ప్రసాదింపబడడానికి ఆయా కాలాల్లో, ఆయా యుగాల్లో, ఆయా అవతారాన్ని ఆ యొక్క భగవంతుడు ఈ మానవాళికి ఆ మానవ రూపంగా ప్రసాదించడం జరిగింది. అంచేత జగమున ధర్మమున కల్పగా ఈశ్వరుండక దివ్య వ్యక్తిని పంపుని యుగ యుగమునకు అతడే ఆ సగుణాత్మకుడైన సారసాక్షుడు గంటే అని చెప్తున్నారు తత్వవేత్త. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రసాదింప చేయడానికి మనకు సప్తమ పీఠాలు ఉన్నటువంటి 76 అధ్యాయాలను మనం విశ్లేషించుకున్నట్లయితే ఇక్కడ ఇది ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక పరిణామాన్ని తీసుకొచ్చేటువంటి ఉత్తమైనటువంటి గ్రంథము. మానవుడు తల్లి పుట్టుకతో తల్లి తన బిడ్డకు నడవడిక ఏ విధంగా నేర్పుతుందో అదే విధంగా ఈ శాతత్వం అనేటువంటి గ్రంథంలో నడవడిక నేర్పుతుంది మనకి. ఆ నడవడిక మనం నేర్చుకున్నట్లయితే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క నడవడిక మనకు ఉంటుంది. ఆ నడవడిక మనం నేర్చుకోగలిగినట్లయితే, పొందగలిగినట్లయితే, ధరించినట్లయితే మనకు ఆ యొక్క తాత్వికమైనటువంటి అమృతం మనకు లభిస్తుంది. మనం బాల్య, యవ్వన, కౌమారి, వృద్ధాప్య అనేటువంటి దశల్లో మన యొక్క మనుగడ ఏ విధంగా సాగించగలము అనేటువంటి విధానం అంతా కూడా శాతత్వం అనేటువంటి గ్రంథంలో మనకి ఈ రోజున మనకు ప్రసాదించినటువంటి ఆ తాత్వికుని యొక్క జన్మదినోత్సవం 107 సంవత్సరాలుగా పూర్తి కాబడినాయి. మరి అటువంటి మహనీయుడిని మనం స్మరించుకుంటూ ఆయన యొక్క జన్మదినోత్సవ వేడుకలు మనం జరుపుకోవడం, వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొంది తరించేటువంటి కాలం మనకి ప్రసాదింపబడింది. అంచేత ఈ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తత్వము. సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపం ఒకటే. అది అంతటా నిండినటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి. అది మనం పొంది తరింప చేసుకోవడానికి మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందడానికే మన సృష్టికర్త భగవంతుడు మన గొప్ప మేధాశక్తిని ప్రసాదించారు. ఆ ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం జ్ఞానం చేత సద్వినియోగపరచుకోగలిగినట్లయితే మన మానవ నడవడిక తప్పుడడుగులు లేకుండా చక్కని మూలబాటుగా మలుచుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకొని సుఖంగా, శాంతిగా, సంతోషంగా గడపగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి మనం ఈనాడు సమాజంలో ఎక్కడ చూసినా మతాల రూపంలో, కులాల రూపంలో, వర్గాల రూపంలో విశ్రావాదం ఏర్పడి, ద్వేషం ఏర్పడి ఒకరినొకరు హింసించుకుంటూ, మతాల రూపంలో విద్వేషించుకుంటూ మన యొక్క పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం వ్యక్తం చేసుకుంటున్నాం. మరి ఇటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి ఈ జన్మ మళ్ళీ తిరిగి రాదు. ఇది మన తల్లిదండ్రుల చేత ప్రసాదింపబడినటువంటి జన్మ. అంటే ఈ జన్మ కారకులైనటువంటి తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. అంటే తల్లి తండ్రి మించిన దైవం లేదు అనేటువంటి విషయాన్ని హైందవ, మహమ్మదీయ, క్రైస్తవ అనేక ధర్మాల్లో ప్రబోధింపబడుతుంది.
మరి మనం ఈనాడు సమాజంలో చూసినట్లయితే మనం తల్లి తండ్రి మనకు ఎంతో కష్టపడి పెంచి పెద్దవారు చేసినప్పుడు మనం వృద్ధాప్యంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను మర్చిపోతున్నాం, వారిని అగౌరవపరుస్తున్నాం, వారికి సంరక్షణ కల్పించలేకపోతున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో మన యొక్క ధర్మం, మన యొక్క నడవడిక ఏమైంది అని ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకే తెలియబడుతుంది మన యొక్క నడవడికలో ఉండేటువంటి తప్పు. అదేవిధంగా మరి అన్ని ధర్మాల్లో ఉండేటువంటి విషయం ఒక్కటే, అన్ని ధర్మాల్లో ఉండేటువంటి భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయం మనం మర్చిపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం, అజ్ఞానమైనటువంటి అంధకారంలో పడిపోతున్నాం అన్నట్లయితే కారణం మన యొక్క మేధాశక్తి ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయంలో మనం గ్రహించినట్లయితే మన మేధాశక్తి యొక్క తప్పిదం ఏది అనేది మనకు తెలియబడుతుంది. అంచేత మనం మన మతంలో మనం గ్రహించినటువంటి భగవంతుడిని ఇతర ధర్మాల్లో, ఇతర మతాల్లో ఉండేటువంటి భగవంతునిగా అన్వయించుకున్నట్లయితే మన యొక్క మతంలో మనం దర్శించుకున్నటువంటి భగవంతుడు అనేక మతాల్లో ఉండేటువంటి మతాల్లో ఉన్నటువంటి భగవంతుడు అనేక రూపాలుగా ఉండేటువంటి భగవంతుడిని కూడా మనం దర్శించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు మనం చూస్తున్నాం, మనం చక్షువుల చేత, మన కళ్ళ చేత, మనం సమస్తమైనటువంటి ప్రదేశాలన్నీ మనం కళ్ళ చేత మనం చూడగలుగుతున్నాం. అదే కళ్ళకి అంధత్వం కానీ ఏర్పడినట్లయితే మనం ఏం చేస్తున్నాం, మనకి ఏమీ కనిపించట్లేదు, అజ్ఞానమైనటువంటి అంధకారం ఒకటే కనిపిస్తుంది. అంచేత మనం సువిశాలమైనటువంటి కళ్ళతో, మనం పవిత్రమైనటువంటి హృదయంతో మనం చూడగలిగినట్లయితే సమస్తంలోనూ భగవంతుడు నిండి ఉన్నాడు. ఈ సృష్టిని, ఈ జన్మను, ఈ జీవరాశిని సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు భగవంతుడు కనుక భగవంతుడు అన్ని వస్తువుల్లో, అన్ని రూపాల్లో, అన్ని ధర్మాల్లో, అన్ని మతాల్లో, అన్ని సమస్తమైనటువంటి పదార్థాలు అన్నింటిలో కూడా భగవంతుడు నిండి ఉన్నాడు. అదే విషయాన్ని అనోరణీయ మతోమయ యేషు నరాత్మ అని చెప్పి భగవద్గీతలో చెప్పబడుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు అని చెప్పి మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అంచేత అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడు మనలో ఎందుకు నిండి ఉండలేదు, మనలో ఎందుకు లేడు ఆ భగవంతుడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన యొక్క జ్ఞానం విశాలంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి. మనం విశాలమైనటువంటి హృదయంతో, విశాలమైనటువంటి జ్ఞాన నేత్రాలతో మనం చూడగలిగినట్లయితే సమస్తమైనటువంటి రూపాలన్నీ భగవంతుని యొక్క రూపాలుగా ఒకటిగా ఉన్నప్పుడు అన్నిట్లో భగవంతుడు ఒకటే అనేటువంటి విషయం మనం తెలుసుకోగలిగేటువంటి స్థాయికి రాగలిగినప్పుడే మనం నిజమైనటువంటి యోగి, జ్ఞానిగా మారగలుగుతున్నాం. అంచేత అటువంటి జ్ఞానిగా, యోగిగా పరిణామం చెందాలి అన్నట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల యొక్క స్థాయిని మనం పొందాలి. అంటే అరిషడ్ వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు అవి శరీరాన్ని, మనస్సుని అల్లకల్లోలం చేసి అనేక రకాలైనటువంటి దుర్భావాలను, దుష్టత్వాలను మనలో కలిగించి అజ్ఞానమైనటువంటి అంధకారాన్ని సృష్టించి మనలో ఆ చీకటి మయం చేయటం చేత మనను ఆ యొక్క నా ధర్మం గొప్ప, నా సిద్ధాంతం గొప్ప, నా కులం గొప్ప, నా వర్గం గొప్ప, నా మతం గొప్ప, నేను గొప్ప అనేటువంటి స్థాయి కలిగినటువంటి అహంకార పూరితుడైనటువంటి అరిషడ్ వర్గాల ప్రేరితుడైనటువంటి ఉద్రేక స్వరూపుడిగా మారి తన తోటి వారిని కూడా హింసించి తాను నష్టపోతూ జీవితాన్ని నష్టపరుచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనలో ఉండేటువంటి అజ్ఞానమైనటువంటి అంధకారం మనం తొలగించుకోవడానికి మనం జ్ఞాన స్వరూపమైనటువంటి చక్షువులను మనం పొందాలి. ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి చక్షువులను మనం పొందడానికే మనకు కావాల్సింది ఏది అన్నప్పుడు మనం సద్గురువుల్ని, అవతారుని, యోగుల్ని ఆశ్రయించి ఆ ధర్మాన్ని, జ్ఞానాన్ని మనం విశాల హృదయంతో, పవిత్రమైనటువంటి లక్ష్యంతో మనం సాధించినట్లయితే మనలో పవిత్రత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మలినం తొలగిపోయిందో పవిత్రత ఏర్పడుతుంది. ఆ పవిత్రమైనటువంటి హృదయంతో, జ్ఞాన నేత్రాలతో చూసినట్లయితే సమస్తం భగవంతుని రూపంగా మనం తెలుసుకోగలుగుతాం. ఆ సమస్తమైనటువంటి భగవంతుని రూపం ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఉదాహరణకు మన ఇంద్రధనుస్సు, మన వర్షం పడుతుంది. ఇంద్రధనుస్సు మనం చూసినప్పుడు వర్షానికి ముందు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఆ ఇంద్రధనుస్సులో ఉండేటువంటి రంగులు మనం చూసినప్పుడు చాలా అందంగా, ఆహ్లాదకరంగా, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ రంగులు, ఆ 7 వర్ణాల యొక్క ఇంద్రధనుస్సు యొక్క వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని కానీ మనం జ్ఞానం అనేటువంటి దృష్టితో ఆలోచించగలిగినట్లయితే
మనకు తెలియబడేటువంటి విషయం ఏది అన్నప్పుడు ఒక తెల్లని కాంతి కిరణము ఆ యొక్క నీటి బిందువుపై పడే పరావర్తనం చెంది 7 రంగులుగా మనకు కనిపిస్తుంది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది జ్ఞానం అనేటువంటి దృష్టితో ఆలోచించినట్లయితే. అంచేత ఆ 7 రంగులు వెనుకున్నటువంటి రహస్యం అది నీటి బిందువు, ఆ నీటి బిందువుకి ఆధారభూతమైనటువంటిది ఆ యొక్క తెల్లని కాంతి కిరణం. అంచేత ఆ తెల్లని కాంతి కిరణము, ఆ నూర్ అనేటువంటి ఆ తేజస్సు అనేటువంటిది అది నీటి బిందువుని ఆశ్రయించి అంటే ఒక అవతారి రూపుగా, ప్రవక్తగా, తాత్వికుడిగా, యోగిగా, జ్ఞానిగా అనేటువంటి విషయంగా బిందువుగా అన్వయించుకున్నట్లయితే ఆ బిందువు యొక్క స్వరూపం అనేక మతాలుగా, అనేక ధర్మాలుగా విడిపోయి ఈనాడు ప్రపంచ మానవాళికి ఒక చక్కని ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రబోధిస్తూ మానవాళి చక్కని నడవడికను ప్రసాదిస్తున్నాయి. అంచేత మన ఆ యొక్క ఈ 7 సప్తవర్ణాలను ఈ ఒకటిగా చూడగలిగేటువంటి లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితేనే మనం నీటి బిందువుగా ఉండేటువంటి జ్ఞానిగా మారగలుగుతున్నాం. ఆ జ్ఞానిగా మారేటువంటి శక్తి మనకి ఆ భగవంతుని యొక్క లక్ష్యం చేత మనకు పొందగలిగేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడింది. మంచిది. ఇది ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ సృష్టిలో ఉండేటువంటి మానవ జన్మకు విద్యను, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించి మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంటే ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. అంటే ఈనాడు ఉన్నటువంటి మతాల్లో ఉండేటువంటి ధర్మాలన్నీ సర్వేశ్వరుడు భగవంతుని యొక్క సన్నిధానానికి తెలియజేసేటువంటి మార్గాన్ని సూచించేటువంటి ఏకత్వతో కూడినటువంటి సారాంశాన్ని మానవాళికి ప్రసాదిస్తూ ఆ మానవత్వంలోని ఈశ్వరత్వం అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని ప్రసాదించడం చేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి విషయంగా పరిగణింపబడేటువంటి మహోన్నతమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈనాడు మనం ప్రపంచంలో మద్యం మత్తులో మునిగి మనం మద్యం శరీరానికి మత్తు కలిగిస్తే మత్తు మనసుకు మత్తు కలిగిస్తుంది. అంచేత శరీరానికి మద్యం మత్తుతో ఏ విధమైనటువంటి అనర్థాలు ఏర్పడుతున్నాయో మనసులో మతం అనేటువంటి మత్తు ఆ యొక్క మానసికమైనటువంటి రుగ్మతలను కలిగించి ద్వేషాన్ని, అరిషడ్ వర్గాన్ని ఉద్రేకింపజేసి మనలో మనం చేసేటువంటి స్థాయికి మనం దిగజారిపోతున్నాం. మన యొక్క మేధస్సు అజ్ఞానం అనేటువంటి అంధకారంగా మారిపోతుంది. తద్వారా మనం ఒకరినొకరు హింసించుకుంటూ భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మను మనం వ్యర్థం చేసుకుంటూ, నిరర్ధకం చేసుకుంటూ సాఫల్యత పొందకుండా నష్టపోతున్నాం అన్నట్లయితే మన యొక్క అజ్ఞానాన్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మన యొక్క నడవడికను మార్చుకోగలిగినట్లయితే చక్కని పవిత్రమైనటువంటి జన్మ ఈ యొక్క భగవంతుని యొక్క సన్నిధానాన్ని మనం చేరి ఆ భగవంతుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ కృపకు పాత్రలయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం ఈ జన్మ ప్రారంభం అన్నప్పుడు తల్లి గర్భం నుండి 9 మాసాలు తల్లి గర్భం నుండి ఏర్పడి శిశువుగా జన్మ ప్రారంభమయ్యేటప్పటి నుండి తొలి శ్వాస వరకు ఉన్నటువంటి ఈ జన్మ మానవ జన్మ అది బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి 4 దశలుగా విభజింపబడి ఉంది. ఆ యొక్క 4 దశల్లో కూడా ఈ జన్మను ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి మార్గంగా అన్వయింపజేసుకొని మనం ప్రయాణం చేసినట్లయితే మనకు తాత్విక భావాలు మనకి ఏర్పడతాయి. అంచేత మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మన సంతతి కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానభావాలు కలిగే విధంగా మనం తీర్చిదిద్దినట్లయితే వారు కూడా బాల్య దశ నుండి ఆధ్యాత్మిక భావాలతో పరిణితి చెంది వారు మహోన్నతమైనటువంటి ఉత్తమ పౌరులుగా పరిగణింపబడతారు. అప్పుడు మనకి ఏదైతే మనం వృద్ధాప్యంలో మనం వారి యొక్క ఆప్యాయతను పొందాలనుకుంటున్నామో ఆ ఆధ్యాత్మిక బాంధవ్యం చేత మనం ఆ యొక్క ఆప్యాయతను వారి నుండి పొందగలిగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మనం బాల్యంలో మన పిల్లలకు మనం ప్రసాదించినటువంటి ఆధ్యాత్మిక తత్వమే అది బాంధవ్యంగా మారి అది వృద్ధాప్యంలో మనకి చక్కని ఆప్యాయతలు, గౌరవాన్ని మనకు కల్పించి రక్షణ కల్పిస్తుంది. అంచేత ఆధ్యాత్మిక తత్వం ఒక పవిత్రమైనటువంటి బాంధవ్యం కుటుంబ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో, మానవ జీవన వ్యవస్థలో. అంచేత మన ఆధ్యాత్మిక తాత్విక భావాలను మన ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఈనాటి సమాజంలో, నాగరికత ప్రపంచంలో
ప్రతి క్షణం కూడా ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే ఒత్తిడి చేత నలిగిపోతున్నాం. మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఏ రూపంగా అయినప్పటికీ ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా మనలో ఉండి అనేక రకాలైన శారీరక మానసికమైనటువంటి రుగ్మతలు గురి కాబడుతున్నాం అన్నట్లయితే ఆ ఒత్తిడిని, అలజడిని, అశాంతిని మనం స్థాయిపరుచుకోవాలి, నివారింప చేయాలి అన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక తాత్విక భావాలు కావాలి. మనకి ఆధ్యాత్మిక తాత్విక భావాలు మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుస్తూ మనం ఏ పని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సంస్కరించుకోవాలి, ఏ విధంగా ఏ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏ విధంగా మనం సహనంతో ఉండాలి, ఏ విధంగా మనకున్నటువంటి అలజడుల నుండి ఏ విధంగా తొలగింపబడాలి అనే ఒక చక్కని అవగాహన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత మాత్రమే మనం పొందగలుగుతున్నాం. ఇంత ఆలోచనని ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనల్ని స్థాయిపరుస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానము చేత మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి ఆ చెడు భావాలు మనలో రాకుండా తాత్విక భావాలు మనలో వృద్ధిపరుచుకునేటువంటి శక్తి, సామర్థ్యత మనకు మనసులో ఏర్పడుతుంది. అంచేత మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానము చేత మన యొక్క మనస్సుని ఒక పవిత్రమైనటువంటి హృదయంగా మార్చుకొని పవిత్రమైనటువంటి జ్ఞాన నేత్రంతో చూడగలిగేటువంటి స్థాయికి పరిణామం చెందినట్లయితే మన ప్రతి వస్తువు కూడా భగవంతుని యొక్క రూపంగా మనం దర్శించవచ్చు. ఆ స్థాయికి రాగలిగినప్పుడు మనలో ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి సామాజిక జీవన వ్యవస్థను మనం ఏర్పరచుకొని సమాజంలో మనందరూ కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవాలనేటువంటి భావన మనందరిలో, సమభావం మనలో ఏర్పడుతుంది, సమైక్యత ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి సమైక్యత, సమభావంతో సహజీవనం గడపగలగటమే మానవుని యొక్క పరిపూర్ణత కలిగినటువంటి జ్ఞానము. ఆ పరిపూర్ణత సాధించినప్పుడే మనకు ఆధ్యాత్మిక పరిణామం ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక పరిణామమే ఆ భగవంతుని యొక్క గమ్యానికి చేతి ఆ భగవంతుని మనకి జన్మ సార్థక్యం కాబడేటువంటి స్థితిని మనకు ప్రసాదిస్తుంది. అటువంటి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పీఠం యొక్క సప్తమ పీఠాధిపతి విశేష సద్గురువర్యులు తమ అమూల్యమైనటువంటి ఆ 366 రోజుల కాలంలో రాజమహేంద్రవరం అనేటువంటి ఆ పట్టణంలో వారి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఇక్కడ మనకి వెలువడించడం, ఆ వెలువడినటువంటి ఆ గ్రంథంలో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి విషయాలను మనం రోజులో కొంత సమయాన్ని వెచ్చించి చదవటం ప్రారంభించినట్లయితే మన ఆధ్యాత్మిక పరిణితి మనకు ఏర్పడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి విశేష సద్గురువర్యుల యొక్క అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. మరి వారు ఎంతో కష్టపడి వారు ఆ యొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది. వారి యొక్క కాలంలో అనేక రకాలైనటువంటి సామాజికంగా అనేక రకాలైనటువంటి సమస్యల నుండి వాటన్నిటిని అధిగమించి వారు అందులో ఆ యొక్క మహోన్నతమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు ఆ గ్రంథంలో. మరి అటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాన్ని మనం పారాయణం చేయగలిగినప్పుడే మనకు ఆ గ్రంథం యొక్క విలువ, విశిష్టత, ఆ యొక్క అవతారి విశేష సద్గురువర్యుల యొక్క తాత్వికమైనటువంటి విధానం మనకు తెలియబడుతుంది. అంచేత మనం సద్గురు అన్నప్పుడు తాను నడిచి చూపెట్టినటువంటి బాటలో తన శిష్యుడు కూడా ఆ బాటలో నడిచినట్లయితేనే అప్పుడు తాను ఆ సద్గురువు యొక్క విలువ తెలియబడుతుంది. అప్పుడే ఆ గురువు యొక్క విశిష్టత తెలియబడుతుంది. అంచేత మనం ఆ పుస్తకం చదివిన తర్వాత మనం పక్కన పెట్టేసి మన పనులు మనం చేయవలసినటువంటి దుస్తకాలన్నీ మనం చేస్తున్నట్లయితే మనకి ఏది రాదు. మనం అంటే విన్నటువంటి చదివినటువంటి విషయాన్ని ఆచరించగలిగినప్పుడే మనకు జ్ఞానం యొక్క పరిపూర్ణత ఏర్పడుతుంది. మనం ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా, భగవద్గీత చదివినా ఆ చదివినటువంటి అంశాలను ఆచరించడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితేనే ఆ గ్రంథం యొక్క మన యొక్క ఆచరణ యొక్క అందులో ఉండేటువంటి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి తత్వం యొక్క విలువ మనకు తెలియబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం చదివేది ఒకటి, ఆచరించేది ఒకటి, వినేటువంటిది ఒకటిగా మారిపోతుంది. అంటే దేనికి పొత్తు లేకుండా పోవడం చేత మళ్ళీ అజ్ఞానం అనేటువంటిది వ్యాపిస్తుంది. అంటే ఏదైతే చదివినటువంటి విషయాలు మనం ఎంతవరకు సమాజంలో మనం ఆచరించగలుగుతున్నాం అనేటువంటి ఒక ప్రయత్నం మనం చేసి మనం ముందుకు వెళ్ళాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి అవరోధాలు ఏర్పడచ్చు, ఆటంకాలు ఏర్పడచ్చు. వాటి అన్నింటినీ సంస్కరించుకోవడానికి ఆ గ్రంథాల్లో ఆయా ప్రవక్తలు, యోగులు, తాత్వికులు
అనేక అంశాలు మనకి ఆ సమస్యలకు పరిష్కారం వారే ఆ గ్రంథాల్లో తెలియజేశారు. ఆ పరిష్కారాలు మనం ఎత్తుక్కుంటూ మళ్ళీ మనం ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మనకి ఆ చక్కని సంస్కారం ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క పీఠం యొక్క విషయంలో కూడా విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వం అంటే సంస్కారం అనేటువంటిది ముఖ్యంగా మనం పొందాలి. విజ్ఞానవంతులు కావాలి, విద్యావంతులు కావాలి, ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి విజ్ఞానాన్ని మనం పొందాలి. అప్పుడే నిజమైనటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యుడు అని చెప్పబడుతున్నారు. ఆ విధమైనటువంటి సంస్కారాన్ని పొందుతూ మనం తోటి మానవాళికి సేవ చేయాలి. అది ఏ మానవ సేవే మాధవ సేవ అనేటువంటి విషయాన్ని మనకు తెలిసినటువంటి ఆర్యోక్తి. అంచేత తోటి మానవుడికి సేవ చేసినట్లయితే మాధవుడిని సేవ చేసినట్టు, అంటే భగవంతుడికి సేవ చేసుకోవటం. ఆ విధంగా మనం ఏదైతే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం పొందామో ఆ పొందినటువంటి జ్ఞానాన్ని మానవ సేవ అనేటువంటి రూపంలో మనం అన్వయింప చేసుకుని ఆచరించినట్లయితే మనం చేసినటువంటి సేవ అది నిస్వార్థంతో పరిపూర్ణమైనటువంటి సేవగా పరిగణింపబడుతుంది. అంటే ఆ విధమైనటువంటి పరిపూర్ణతతో కూడినటువంటి సేవ అనేటువంటి సామాజిక లక్ష్యం కలిగి ఆధ్యాత్మికపరమైనటువంటి భావంలో భగవత్ స్వరూపం అనేటువంటిది మనం పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే మనం రెండు కళ్ళతో మనం చూడగలిగినట్లే. సామాన్యమైనటువంటి కళ్ళతో అన్నీ చూస్తుంటాం, కానీ ఈ రెండు కళ్ళు మనం ఏర్పరచుకోవాలి. ఆధ్యాత్మిక లక్ష్యము, సామాజిక లక్ష్యము అనేటువంటి రెండు కళ్ళు మనం ఏర్పరచుకున్నట్లయితే సమాజంలో ప్రతిదీ కూడా చక్కగా ఆనందంగా చూసి అనుభవించగలిగేటువంటి శక్తి, సామర్థ్యత మనకు ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి రెండు కళ్ళు ప్రతి ఒక్కరూ పొందగలిగినట్లయితే ఆ సమాజంలో పుష్పాలు వికసించి ఆ పరిమళాలను వికసింపజేసి ఆనందమయంతో ఆనందవనం ఏర్పరుచుకొని మానవాళి అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవన యాత్ర సాగించేటువంటి అవకాశం కలిగి ఆ పరమాత్ముడి యొక్క సన్నిధానానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అంచేత మనం ఆ పరమాత్మ యొక్క ధర్మాన్ని పొందడానికి మనకు పక్కన ఉన్నటువంటి గోదావరి మనం చూస్తున్నాం, ఆ అటుపక్క గంగా ఉన్నాయి, యమున ఉన్నాయి, అనేక నదులు ఉన్నాయి. ఈ అన్ని నదులు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని ఆలోచించినట్లయితే అవి సముద్ర గర్భంలోనే కలిసిపోతున్నాయి. మరి ఆ నీరు ఎలా వచ్చింది అన్నట్లయితే ఆ సూర్యరశ్మి చేత సముద్ర గర్భంలో సముద్రంపై ఉన్నటువంటి నీరు ఆవిరై అది మేఘాల రూపంలో ఏర్పడి ఆ మేఘాలు వర్షించి ఆ వర్షించినటువంటి ఆ వర్షపు నీరు అది జలం కింద మనకి ఆయా నదుల కింద విస్తరించి చివరికి ఆ నదులన్నీ కలిసి ఆ సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఆ విధంగా అవి నదులన్నీ మతాల కింద అన్వయించుకున్నట్లయితే సముద్రం అనేటువంటిది ఈశ్వర స్వరూపమైనటువంటి శక్తిగా భావించుకున్నట్లయితే అన్నీ కూడా అక్కడే సమస్తం ఆ సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ విధంగా మనం అన్ని ధర్మాలు, అన్ని మతాలు అనేటువంటి ఆ నదుల యొక్క సంపూర్ణతను మనం విశ్లేషించుకున్నట్లయితే అన్ని ధర్మాల్లో ఉండేటువంటి ఆ భగవంతుడు ఆ ప్రసాదించినటువంటి నీరు అది సముద్ర రూపంగా ఉంది, ఆ నీరు ఆది రూపంగా ఉంది, ఆ నీరు నదుల రూపంగా ఉంది. చివరికి నీరు అనేటువంటి స్వరూపం ఒక్కటే. నదుల కింద చూసినా, సముద్రం కింద చూసినా, మేఘాల కింద చూసినా మన నీరు యొక్క స్వరూపం ఒక్కటే. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క స్వరూపం అన్ని మతాల్లో, అన్ని ధర్మాల్లో ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించగలిగినట్లయితే మనలో ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి పుష్పాలు వికసించి ఆ పరిమళాన్ని వెదజల్లేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి మతాతీత ఆధునిక మానవత దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మన భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను పవిత్రంగా, సంతోషంగా, ఆనందంగా, సుఖంగా మనం గడపాలి ప్రతి క్షణం అనేటువంటి లక్ష్యం మనం ఏర్పరచుకున్నట్లయితే మనకు ఆధ్యాత్మిక భావాలు ఉత్పన్నమవుతాయి. ఆ ఆధ్యాత్మిక భావాల చేత మన నడవడికి మనం సాగించినట్లయితే మన సమాజంలో అందరం కూడా సుఖంగా, సంతోషంగా గడపగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం నిరంతరం సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంచేత తత్వం చెప్తున్నారు, కాలము పోగుచున్నది వడిగమ్మున పట్టగలేను, నీరు రారేల నిజార్థములు చదువరేల, ప్రభాత ముహూర్త వినంటికార్థ వైతాళికులు ఏమి పాడుచు మృదంగా మీటుచున్నవారు మీ నేల ప్రశాంతులై వినరు, ఏటికి నేర్వరు బ్రహ్మతత్వమును. మన అంచేత మనం కాలం వెళ్ళబుచ్చుకుంటున్నాం కానీ బ్రహ్మతత్వంలో తెలుసుకోలేకపోతున్నాం. ఆ భగవంతుడు సృష్టించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోలేకపోతున్నాం అన్నట్లయితే ఆ బ్రహ్మతత్వం మనం తెలుసుకోలేకపోతున్నాం. అంచేత ఆ బ్రహ్మతత్వం అనేక మత ధర్మ గ్రంథాల రూపంలో ఉంది. అందులో ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని మనం అభ్యాసం చేయడానికి కనీసం మన యొక్క 24 గంటల వ్యవధిలో కొంతకాలాన్నైనా వెచ్చించి మనం సార్థక్యం చేసుకోగలిగినట్లయితే
మన జన్మ సార్థక్యత ఏర్పడుతుంది, జన్మ సాఫల్యత ఏర్పడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ప్రబోధించినటువంటి పీఠాధిపతులు. ఇది 1472 నుండి ఈ యొక్క పీఠం భారతదేశం రావటం జరిగింది. అంతకు పూర్వం ఇది పర్షియా దేశం నుండి అక్కడ ఉన్నటువంటి ఆ కాలం నుండి 1472లో భారతదేశం నుండి ఆంధ్రదేశం నుండి ఈ పీఠాధిపతులు పరంపర 8 మంది పీఠాధిపతులుగా 9వ పీఠాధిపతిగా ఈ పీఠంని నేను 1989 సంవత్సరంలో నేను ఈ పీఠాన్ని 9వ పీఠాధిపతిగా ఈ పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. అంతేనా పీఠాధిపతిగా అధిష్ఠించినటువంటి రోజు కూడా ఈ రోజు పవిత్రమైనటువంటి హుసేన్ షా సద్గురువల్లి సప్తమ పీఠాధిపతి పుట్టినరోజు, పవిత్రమైనటువంటి హుసేన్ షా సద్గురువులు విరచితమైనటువంటి శాతత్వం యొక్క గ్రంథం యొక్క ఆవిర్భావం కూడా ఈరోజే. అంతేగా ఈ 9 అనేటువంటి సంఖ్య ఎంత పవిత్రత ఉంది అనేటువంటి విషయంలో సాంఖ్యాశాస్త్రంలో తెలియచేయటం జరిగింది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ సప్తమ పీఠాధిపతి వారి యొక్క శాతత్వం అనేటువంటి గ్రంథం మన రాజమహేంద్రవరం పట్టణంలో ఆవిర్భవించడం, వెలువడడం అనేటువంటిది మనంతా ఈ పట్టణ చేసుకునేటువంటి గొప్ప అదృష్టం. అది కూడా పవిత్రమైనటువంటి గోదావరి నదీ ఒడ్డున ఈ గ్రంథం వెలవటం, ఆవిర్భవించడం అనేటువంటిది ఎంతో మహోన్నతమైనటువంటి పవిత్రత ఎంతో ఉందనేటువంటి విషయం తెలియబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది పవిత్రమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. గంగా ప్రవాహంలాగా సాగింది భాషణ. స్వామి ముఖ్యంగా 3 విషయాలు ఖచ్చితంగా ప్రతిపాదించారు. అదేంటంటే ఉద్గురు మీద శ్రద్ధ పెట్టాలని, జరగవలసిన వృద్ధాశ్రమాలు కాదు, ఉద్గురు మీద శ్రద్ధ మీద ఒకటిని బాగా అవమానంగా చివరిలో ఆధ్యాత్మికంగా రాదు, చిన్నప్పటి నుంచి మనం ఆధ్యాత్మిక బాగా ఆశించుకుంటా మనం అందరం సాధించాలని శ్రద్ధ చేసుకోవాలి. ఇప్పుడు మఠాధిపతికి స్వామి సత్కారం చేస్తున్నారు. అది అయిన తర్వాత ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి. చదువులకు మనవి నూతనంగా మంత్రోపదేశం స్వీకరించేవారు 3 గంటలకు మంత్రోపదేశం ఉంటుంది. విదేహాల్లో వస్తుంటారు. ఆ పేర్లు రాసే వాళ్ళ దగ్గర సంస్కరించి ప్రసాదాలు బహుకరిస్తారు. శ్రీ రెహమాన్ రచయిత స్వామి సాధారణ సత్కరించి ప్రసాదం బహుకరిస్తున్నారు. విశ్వాసం రచయిత ఒక జన్మ అనుభవం, వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా ఉన్న అవకాశం ఉన్నా మనకు కొద్ది పెళ్లి మళ్ళీ వారికి మీటింగ్ ఏర్పాటు చేసే అన్ని ఉపన్యాసాలు మా
అని మీరు వినాలని కోరుకుంటున్నారు. వారికి ఏ రోజు అవకాశం ఇచ్చినా మాకు మహత్వాకాంక్షిస్తారు. శ్రీ డాక్టర్ రాఘవేంద్రరావు గారు తెలుగు మఠ ప్రతినిధి, వారి స్వామి సార్వత్రిక సత్కరించి ప్రపంచంలో కలిసి లేదు ఏదైనా ఉందంటే ఒక తండ్రి ప్రేమ ఒకటే. తండ్రి ప్రేమ గురించి ఎంత చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా సరే తగ్గదు. అటువంటి తల్లిని స్వామి మనకు స్వామిని ప్రసాదించిన మాతృమూర్తి శ్రీమతి జహేరాబాయి గారు మనకి ఈ సభకు ఇచ్చేశారు. వారికి సన్మానం చేసుకుని మహద్భాగ్యాన్ని స్వామి మనకు కలగజేశారు. కాబట్టి ఆ సన్మాన కార్యక్రమం సందర్భంగా జరుగుతుంది. మన సర్వ సరస్వతి గారి ఆధ్వర్యంలో వీరందరూ చూసి తరించండి. రాజమండ్రి మహిళా శక్తి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ మహిళా మహిళలో మన గంధాల కన్యలు ఈ కార్యక్రమాన్ని హాజరవలసిందిగా కోరుతున్నాం. అలాగే బాలపూజ చేస్తున్నారు ప్రతిపాదనగా. నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. అలాగే శ్రీమతి దేశ సేవ వారికి అందమైన వేళని బహుకరిస్తున్నారు. మాతృమూర్తికి ఈ సన్మానం చేస్తున్న మహద్భాగ్యం రాజమండ్రి ఆశ్రమ శాఖ సభ్యులు కావడం ఈ అవకాశం ఇచ్చిన మాతృమూర్తి గారికి అలాగే శ్రీ సద్గురువుకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
పెద్ద గేట్ మీద ఉన్నారు వారు. ఈ జెండాలో కానీ మేము వీరికి తాత్యం సహకరించిన వారు శ్రీ పుష్పంచి సత్య శ్రీనివాసరావు దంపతులు. స్వామి శ్రీ పుష్పంచి సత్య శ్రీనివాసరావు సత్యమాతారంలో మన కుటుంబం ఘనంగా సన్మానించింది. మాకు ఎప్పుడైతే నిరకాల మధ్య స్వామికి బంగారపు కిరీటాన్ని బహుకరించాలని అది వారి కోరిక ఈనాడు నెరవేరింది. వజ్ర వైడూర్యాలతో తయారు చేసిన బంగారపు కిరీటాన్ని అలాగే వైడూర్యాలతో తయారు చేసిన కిరీటమని వాటి స్వామికి సమర్పిస్తున్నారు. వారికి అంత వడపాగారు వారికి అవకాశాలు వారికి మాతృమూర్తి స్వీకరిస్తున్నారు. వారికి తెలియజేసి ఆ తెలియదాన్ని ఆశీర్వదించి వారికి అందిస్తున్నారు. వారి ఇంకా రెండు గురించి ఎంతో మహత్కార్యాలు చేసి దేశంలో గర్వించదగ్గ వ్యక్తిగా పేరు పొందాలని ఆ శ్రీమూర్తి ఆ తెలియదాన్ని ధరించేందుకు ఆశీర్వదిస్తున్నారు. కూడా చేసుకుంటున్నారు స్వామి. అవకాశం ఉంటే ఒక 2 నిమిషాలన్నా స్వామి నా జీవితాన్ని భరించాలని సభ్యులందరూ కోరుకుంటున్నారు. చాలా బలమైన కిరీటం ఎప్పుడైతే భరించడం చాలా స్వామికి ఇష్టం లేకపోయినా భక్తులు కోరిక తెచ్చడం కోసం ఈ కార్యక్రమానికి వాళ్ళు అంగీకరించాం. వాళ్ళ కార్యక్రమాన్ని అంగీకరించడం మేము మొత్తం రాజమండ్రి సభ్యులు అంతా కూడా స్వామి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దొరకదా ఇటువంటి సేవని కుటుంబ శ్రీనివాసరావు ఉపయోగపడుతున్నారు. Thanks.
అందరూ సామాజిక కార్యక్రమాల్లో చాలా అవసరం ఉంటుంది. అందరూ ఎలక్షన్ ఎవరి వయసులో ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందం. మరి ఏదైతే భద్రాద్రి నేను అలంకరించానో దానికంతా ముందు నిజంగా మారడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు నా నిజమైనటువంటి పెట్టారు. వివరాలు వర్ణాటకంతా మందాటకంగా మారడానికి స్వామి ఆశిస్తున్నారు. కాబట్టి మనం ఏ కనకర్మకాలు మనం అనుకున్న స్వామి ఆశిస్తులతో బంగారు పెట్టిన మనలో పెడుతున్నాం. సామాజిక కార్యక్రమాలు గొప్ప పంపిణీ ఉంటుంది పేదవారికి. ఈ గొప్ప పంపిణీకి నాకు శ్రీమతి రెండు అప్పారావు గారు, శ్రీమతి శ్రీ కొడుకు చక్రమ్మ గారు విజయవాడ ఈ నిర్వహణ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గొప్ప సేవలతో సూర్యకాంతం మానవశక్తి సుబ్బలక్ష్మి కొలిమేర గంట మధ్యవర్తి చూర్ణావు చంటమ్మ పరుపులేట అమ్మాయి పల్లూరి చక్రమ్మ రావాలమ్మ మీరు రావాలి. అప్పారావు గారు, శ్రీమతి శాస్త్రి గారు, అలాగే శ్రీ చక్రవర్తి గారు విజయవాడ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ స్వామి ఆశీస్సులు కూడా పొందుతున్నారు.
నెక్స్ట్ మ్యాథ్స్ కావాలి మేడం ఇచ్చారు దర్శనంలో రంగావసరమైన ఇచ్చారు వారి అందుబాటు కారణాలు అమ్మగారు ఎదురుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వాస్తు శక్తి దేవి ఉమా మహేశ్వరరావు ఎక్కడ ముందు రావాలి.